ప్రభావం కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇళ్లలో ఉండి రోజు ప్రార్థన చేస్తున్నారా? బయట వాతావరణం సరిగా లేదు, కరోనా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరికి కూడా వీధుల్లో తిరగకుండా జాగ్రత్తగా పరిశుద్ధత పాటించండి, పరిశుభ్రతగా ఉంచుకోనండి. అనుదినము దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభునామాన్ని మహింపరచండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయండి. దేశం కొరకు ప్రార్థన చేయండి. దేశంలో ఆరోగ్య పరిస్థితులు చక్కబడినట్లుగా ప్రతి క్రైస్తవునిగా మన మీద ఒక బాధ్యత ఉన్నది. దయచేసి విషయాన్ని గమనించి ప్రభు పాదాల దగ్గర మన దేశాన్ని సమర్పించి, ప్రభువా మా దేశంలో ఉన్నటువంటి ఉపద్రవాన్ని తప్పించమని మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనము. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతం మీద నిశ్చితగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారి విచారణకర్తలైన జనులు, ముఖ్య జనులకు పెద్దలైన వారికి శ్రమ. ఈ మాటను మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, సియోను అనేటువంటి మాటకు సంపూర్ణమైనటువంటి సౌందర్యము అని అర్థము. సంపూర్ణ సౌందర్యం అని అంటే రక్షించబడినటువంటి విశ్వాసి దేవునిలో నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్నాను, నాకేం పర్వాలేదులే అని చెప్పి నిర్విచారముగా, అంటే దిగులు లేకోకుండా. ఈ మాటకు అర్థం ఏంటంటే తనకు తానుగా, నేను రక్షించబడ్డాను, నాకేం పర్వాలేదు, ఎవరు ఎలా పోతే నాకేమిటి అనేటువంటి ధోరణ మంచిది కాదు. ఇది నువ్వు రక్షించబడినా కానీ నీకు శ్రమలు తప్పు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. కారణం ఏంటంటే నిర్విచారము. బయట అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. ఆత్మల గురించినటువంటి భారము లేకపోవుట, ఆత్మల గురించినటువంటి బాధ్యత లేకపోవుట, ఏ విధంగా దేవుని సాన్నిధ్యంలో ఆశీర్వదించబడతారో ఆ విషయాలను మనము ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభువును స్తుతించవలసినటువంటి వారం, మనం ప్రభునామాన్ని ఘనపరచవలసినటువంటి వారము. కాబట్టి నా మటుకు నేను రక్షించబడ్డాను, నాకేం దిగులు లేదులేని నిర్విచారంగా, దిగులు లేకోకుండా, చింత లేకోకుండా మనము ఉండటం అనేటువంటిది అది అంత మంచిది కాదు. అది కేవలం మనకు శ్రమ కూడా కలుగు చేసేటువంటి ప్రమాదం ఉంది. ప్రియులరా, రెండో వర్గం ఏంటంటే షోమ్రోను పర్వతం మీద నిశ్చితగా నివసించే వారికి శ్రమ అని అన్నాడు. షోమ్రోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కావలి. అంటే పేరు కావలే కానీ వారికి కాపలాదారుడు లేడు. షోమ్రోను పర్వతం మీద పేరు కావలి, కానీ కాపలాదారుడు లేడు, కాపరి లేడు. కాబట్టి వీరు జీవితాలు ఎట్లాగుంటాయి అంటే యథేచ్ఛగా, స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలు ఎట్లాగున్నాయంటే కాపర్లు లేనటువంటి గొర్రెలు అనే వాక్యం ఉంది కదా. అలాగా ఈ షోమ్రోను పర్వతాల మీద నిశ్చితగా నివసిస్తున్నారు, స్వేచ్ఛగా, ఏం పర్వాలే, మనకేం భయమో, మనకు అన్నీ ఉన్నాయి, మనకేం పర్వాలేదు, తినటానికి ఉండటానికి అన్నీ ఉన్నాయి లేని, అసలు రక్షణ లేకోకుండా, కాపుదల లేకుండా, కాపరి లేకోకుండా, దేవుని యొక్క భయము భక్తి లేకోకుండా
వీళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితులు ఎట్లంటే నిశ్చితగా ధైర్యంగా పర్వాలేదులే ధైర్యం ఎవరికి వాళ్ళే ధైర్యపరుచుకుంటూ సంపాదించుకుంటూ తింటూ చివరాఖరికి ఏం చేయబోయే ఎవరోలే దేవుడు ఎక్కడున్నాడు, మన చేతులే కదా మన దేవుడు, మన కడుపే కదా మనకు దేవుడు అనేటువంటి భావంలో ఉంటున్నటువంటి ఇక షోమ్రోను పర్వతాల మీద నివసిస్తున్నటువంటి ప్రియులు వీళ్ళకు కూడా శ్రమే. ఎందుకంటే సియోనులో ఎట్లా ఉన్నారంట, నిర్విచారంగా ఉన్నారు, దిగులు లేకుండా ఉన్నారు. వాళ్ళు షోమ్రోను పర్వతాల మీద నిశ్చితగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. అంటే వీళ్ళు ధైర్యంగా ఉన్నారు, వాళ్ళేమో నిశ్చితగా ఏం పర్వాలేదు ఎవరికి వాళ్ళే. ఇప్పుడు చూడండి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరికి వాళ్ళే. క్రైస్తవులు కూడా మాకేం పర్వాలేదులే, మాకు యేసు ప్రభు ఉన్నాడు. హైందవులు చూస్తే మాకేం పర్వాలేదులే, మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అని ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నారంటే వారి భుజాలు వారే తట్టుకుంటూ, వారికి వారే ధైర్యం చెప్పుకుంటూ, పక్కన ఎవరు లేకపోయినా తన భుజం తనే తట్టుకుంటూ షబాష్ అనేటువంటి ధోరణిలో ఉంటున్నారు ప్రియులరా. వీరికి కూడా శ్రమే అని అన్నాడు. ఇకపోతే ఇశ్రాయేలు వారికి విచారణకర్తలైన జనములలో ముఖ్య జనులకు పెద్దలైన వారికి శ్రమ అని అన్నాడు. పెద్దలైనటువంటి వారికి, తెలిసినటువంటి వారికి, రక్షించబడినటువంటి వారి యొక్క రక్షణ తెలుసు, రక్షణ లేని వారికి రక్షణ లేదన్న సంగతి తెలుసు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఈ పెద్దలు అనేటువంటి వారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఈ రక్షించబడుతున్నటువంటి వారికి ప్రతినిత్యము కూడా మేలుకొలుపుతూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, ధ్యానించాలి, దేవుని సన్నిధికి రావాలి అని వీళ్ళు హెచ్చరిక చేయాలి. ఎవరికి? సియోనులో ఉన్నటువంటి వారికి. మరి షోమ్రోన్లో ఉన్నటువంటి వారికి ఏమని చేయాలి? నీకు ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, తినటానికి అన్నీ ఉన్నాయి, కానీ నీకు రక్షణ లేదు, మీకు ఒక కాపరి లేడు, మీకు ఒక భద్రత లేదు, కాబట్టి మీరు కూడా ప్రభుని నమ్ముకోవాలనేటువంటి హెచ్చరిక చేసేటువంటి కొరకు హెచ్చరిక చేసేవారిగా పెద్దలను ఏర్పాటు చేశాడు. అయితే ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రక్షించబడ్డారు కాబట్టి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు బాగానే ధైర్యంగా వాళ్ళ విషయమో పట్టించుకోవట్లేదు. షోమ్రోన్లో రక్షణ లేనటువంటి వారికి కూడా వీళ్ళు మన మాట వినరులే, వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతేనని చెప్పి వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు. వీళ్ళు ఊరుకుండి వాళ్ళు ఊరుకుండి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆ రక్షించబడినటువంటి ఆత్మలను ఈ పెద్దలైనటువంటి వారు మేలు కొలకపోతే ఆత్మలు చల్లారిపోతున్నాయి. అక్కడ సియోనులో ఉన్నటువంటి వారు నిర్విచారంగా ఉన్నారు. అంటే ఆత్మలు ఏంటంటే దిగులు లేకోకుండా రక్షణ పొందితే చాలు అనుకుంటే పరిస్థితి ఎట్లాగుందంటే ఆత్మ చల్లారిపోతుంది, ఆత్మ వెలిగించబడటంలా, వాళ్ళ వాక్యం అనేటువంటిది పనిచేయదు, ప్రార్థన శక్తి తగ్గిపోతుంది, విశ్వాసము సన్నగిల్లిపోతుంది, భక్తి బలహీనం అయిపోతూ ఉంటుంది, దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉంటారు, దేవాలయాన్ని మర్చిపోతూ ఉంటారు, సంఘాన్ని మర్చిపోతూ ఉంటారు, దైవ సేవకుని మర్చిపోతూ ఉంటారు, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతలు మర్చిపోతూ ఉంటారు. ఈ మర్చిపోకుండా ఉండాలని చెప్పి పెద్దల్ని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఏర్పాటు చేశాడు. మీరు హెచ్చరిక చేయటం కొరకు దేవుడు పెద్దలను ఏర్పాటు చేశాడు. రెండవది షోమ్రోన్లో ఉన్నటువంటి వారికి కూడా మీకు రక్షణ లేకుండా ఉంటే చాలా నష్టపోతారా నాయన, తింటే తినండి, చక్కగా ఉండండి, సంపాదించండి, వ్యాపారాలు ఉద్యోగాలు చేయండి, మీ కష్టార్జితం మీరు అనుభవించండి, కానీ రక్షణ లేకోకుండా మీ జీవితాలు పాడైపోతే రక్షణ కలిగి ఉండాలి, రక్షణలో ఉండాలని చెప్పి వారిని కూడా రక్షించబడాలని చెప్పి హెచ్చరిక చేయాల్సినటువంటి పెద్దలు ఏమంటున్నారంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, వీళ్ళు రక్షణ లేదు, వీళ్ళు మాట ఏంటని వీళ్ళు ఎట్లాగుంటున్నారంటే
విచారణకర్తలైన జనములో ముఖ్య జనముకు పెద్దలైన వారికి శ్రమ అని అన్నాడు. పెద్దలు బాధ్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒక పెద్ద, ఒక కుటుంబంలో ఒక క్రైస్తవ విశ్వాస కుటుంబంలో దేవుని యొక్క ప్రజల కుటుంబాలు ఎట్లా ఉండాలంటే, ఆ కుటుంబీకులందరికీ దేవుని గురించి చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 8 అధ్యాయంలో మనం చదువుతాం. నీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, మార్గంలో ప్రతి సమయంలో దేవుని గురించి మాటలు బోధిస్తూ వారిని పరిపూర్ణమైన వారి బాల్యంలో ఎదుగుదల ఇస్తే యవ్వన ప్రాయంలో, వృద్ధాప్యంలో వాటిని ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుకుంటారని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. అలాగే కుటుంబంలో పెద్దలు ఏం చేయాలంటే దేవుని సన్నిధిని గుర్తెరిగి దేవుని వాక్యాన్ని చదువుతూ, బోధిస్తూ, వివరిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన బిడ్డలకు నేర్పించాలి, మనం చేసుకుంటూ ఉండాలి. రెండోది ఏంటంటే నశించిపోతున్నటువంటి వారి కొరకు. ఇప్పుడు చూడండి, కాలమాన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో భయంకరంగా ఉన్నాయి. ఎవరిని చూసినా కానీ కరోనా 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 అంటున్నారు. కరోనా వచ్చింది, కానీ దీనికి తగినటువంటి మెడిసిన్ ఇంత మటుకు లేదు. క్రైస్తవ విశ్వాసం ఏంటి? యేసు నామములోనే స్వస్థత కలుగుతుందని చెప్పి మన విశ్వాసం. కానీ అన్యులు ఈ మాట నమ్ముతున్నారా? నమ్మటం లేదు. కాబట్టి ప్రియులారా, మనము నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళాలి, రక్షించబడిన వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని బలపరచాలి, వీరిని ప్రభువులోనికి నడిపించాలి. ఒక బాధ్యత కలిగినటువంటి పెద్దలముగా గౌరవప్రదమైనటువంటి జీవితం మనకు కలిగి ఉండాలి. అప్పుడు మనకు దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి రక్షించబడ్డావని చెప్పి నిశ్చితగా ఉండొద్దు. దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టి నిర్విచారంగా ఉండొద్దు. ఈ రెండూ ప్రమాదకరమైనవే. నువ్వు క్రీస్తు నెరిగినటువంటి దేవుని బిడ్డగా దేవుని సమ్ముఖంలో క్రీస్తుని గురించి ప్రకటించకపోవటము నీకు నష్టమే. ఎందుకంటే భక్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటాడు, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని అన్నాడు. అంటే రక్షించబడిన సువార్త ప్రకటించడంలో మూల ఉద్దేశం ఏంటంటే, రక్షణలో ఉన్నటువంటి వారు బలపడతారు, రక్షణ లేనటువంటి వారు ప్రభువులోకి వస్తారు. పెద్దలైనటువంటి వారు అనేకులకి మార్గదర్శకులుగా ఉండాలి, దేవుని యొక్క ప్రజలుగా జీవించాలి, దేవుని కృపను పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా, అటువంటి కృపా ఆశీర్వాదము మనం పొందుకొని దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం మీరు ఫేస్బుక్ ద్వారా మీరు లైవ్లో చూడవచ్చు. చూస్తున్నటువంటి ప్రియులందరికీ వందనాలు. మీ అభిప్రాయాలు, మీ యొక్క సద్విమర్శలు మొఖమాటం లేకుండా తెలియచేయండి. ఎందుకంటే ముఖస్తుతి చేయటం మంచిది కాదు. ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకోవటానికి మీ విమర్శలు నాకెంతో బలాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రభుపేట మీకు మనవి చేస్తాను. ఏదైనా లోటుపాట్లుంటే నేను కామెంట్ ద్వారా తెలియచేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఎంత తండ్రి, ప్రేమమేడ సర్వశక్తి కలిగిన యేసు మీకు వందనాలు. కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభు. మీ కృపా కాపుదలనిచ్చి కుటుంబాలను బిడ్డలు దీవించి, సియోనులో నిర్విచారంగాను, షోమ్రోన్లో నిశ్చితగాను ఉన్నటువంటి వారికి శ్రమ, జనుల్లో ఘనులైనటువంటి పెద్దలకు శ్రమ అన్నారు ప్రభు. రక్షించబడిన వారు ప్రభువుని స్తుతిస్తూ, రక్షణ లేనటువంటి వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తూ, పెద్దలైనటువంటి వారి సంఘాన్ని, సమాజాన్ని బలపరుస్తూ, దేవునికి మహిమకరమైనటువంటి జీవితం జీవించిన కృపనిచ్చి, మా దేశంలో ఉన్నటువంటి ప్రపంచం కరోనా వ్యాధిని, ఆ యొక్క వైరస్ని యేసునామములో కాల్చేసి సంపూర్ణ ఆరోగ్యం, శక్తి నుండి
సంపూర్ణ ఆరోగ్య భారతంగా సిద్ధపరచండి మా దేశాన్ని. మా దేశ సరిహద్దుల్లో మీ కంచిని కాపుదల వేయండి. వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, పారిశుద్ధ్య కార్మికుల కొరకు, ఈ కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు, ఇతరత్ర నాయకుల కొరకు కూడా ప్రార్థిస్తూ మా దేశాన్ని దీవించండి. దేశ ప్రజలను ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులకు చేయండి. రోగపీడిత బాధలను విడుదల దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక దీవెన ఆదరణ సకల పరిశుద్ధులకు, ఆయనకి ఇష్టలకు, భూమి మీద భక్తులకును, కార్యక్రమం చూస్తున్న ప్రతి వారికి, భారతదేశమునకు కరోనా వ్యాధి నుండి విడుదల ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.